హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా సరే సూదుల్లాగా అంటే పొడుచుకొచ్చినట్టు కాకుండా మంచిగా రౌండ్ లాగా రావాలంటే, రౌండ్ షేప్ రావాలంటే ఒక ట్రిక్ అయితే ఉందండి. ఈ వీడియోలో అది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ టక్స్ కదా మనం వేయాల్సింది. ఈ 1 ఇంచ్ టక్స్ అనేది ఈ విధంగా మడుచుకోవాలన్నమాట. ఇలా మడిచినప్పుడు ఎక్కడ వరకు అయితే వస్తుందో కొన అక్కడ వరకు మనం మార్క్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ స్ట్రైట్ పీస్ స్ట్రైట్గా కుట్టకుండా ఇట్లా కొంచెం వంపు తీసి కుట్టుకున్నామంటే అప్పుడు అనేది మనకి సూదుల్లాగా రాకుండా మంచిగా రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇదైతే కొంచెం గమనించి స్టిచ్ చేసుకోండి. మనం గీసింది స్ట్రైట్గా కాకుండా కొంచెం వంపు తిరిగి స్టిచ్ చేసామంటే అప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. రౌండ్ షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది. మీకు ఫస్ట్ వేసిన దాంట్లో కనిపించలేదు, అంత క్లియర్గా లేదు. చూడండి, దీనికి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ లాగా తీయాలన్నమాట. అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది అసలు జస్ట్ సెట్ కావట్లేదు మాకు అనే వాళ్ళకి ఈ మెథడ్ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా 3 టక్స్ వేసిన తర్వాత ఓపెన్ చేసి చూసినప్పుడు మంచిగా వస్తుంది. చూడండి, ఇది చిన్న సైజ్ బ్లౌజే. చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కనిపిస్తుందో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఫ్యాబ్రిక్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాతే మనకు ఆల్రెడీ అర్థమైపోతుందండి ఇది అసలు షేప్ వచ్చిందా రాలేదా, షేప్ అవుట్ అయిపోయిందా బ్లౌజు అనేది. అది మాత్రం మనం గమనించగలగాలన్నమాట. మనము టక్స్ వేసే పద్ధతిలోనే మనకి షేప్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మనం బ్లౌజ్ పెట్టినప్పుడు నుంచోవాలన్నమాట. అట్లా చక్కగా అలా నుంచుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.